ఓవైపు పెట్రోల్ సెగలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే తిరుపతిలో మాత్రం ఓ బంక్ యజమాని పెద్ద మనసు చాటుకున్నారు. ఉచితంగా పెట్రోల్ అందిస్తూ వాహనదారుల కష్టాలను తీరుస్తున్నాడు. వాహనదారులు చుక్క పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర తిరుగుతున్న పరిస్థితుల్లో తిరుపతి సమీపంలోని రాజేష్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. బంక్ యజమాని ప్రతి ద్విచక్ర వాహనదారుడికి 2 లీటర్ల పెట్రోల్ ను ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు. ఫ్రీ పెట్రోల్ అనే బోర్డు కనిపించడంతో జనం పోటెత్తారు. ఫ్రీ పెట్రోల్ పై మరింత సమాచారం బంక్ వద్ద నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. గత 2 రోజులుగా నుంచి తిరుపతి నగరంలో పెట్రోల్ కొరత అయితే ఏర్పడుతున్న పరిస్థితుల్లో అయితే మాత్రం వినూత్నంగా కూడా పెట్రోల్ ని ఫ్రీగా ఇచ్చేటువంటి ప్రక్రియ అయితే మాత్రం రొమ్ముల రాజేష్ అయితే చేశారు. తనపల్లి దగ్గర ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ దగ్గర అయితే చూడొచ్చు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంకులు అయితే మాత్రం ఉచితంగా కూడా పెట్రోల్ పట్టేటువంటి దీంట్లో అయితే మొత్తం అంతా కూడా ఇక్కడ కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలా చెప్పండి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పెట్రోల్ దొరకడమే కష్టంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో మీరు పెట్రోల్ ఉచితంగా ఇస్తారని అంటున్నారు, అది ఎలా చూస్తారు? అందరికీ నమస్కారం. గత 3 రోజులుగా మన తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న పెట్రోల్ క్రైసిస్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు ఈ ఇక్కట్లు తగ్గించాలనే ఉద్దేశంతో ఈరోజు ఉచిత పెట్రోల్ పంపిణీ కార్యక్రమం రొమ్మాల ఫౌండేషన్ ద్వారా చేపట్టడం జరిగిన నిల్వల మేరకు ఒక 6 నుంచి 7,000 వాహనాలు మా అంచనా ప్రకారం ఉచితంగా సేవలు అందించవచ్చు. స్టాక్ మాకు కానీ రీచ్ అయిందంటే మళ్ళీ ఈ ఇక్కట్లు ఇలాగే కొనసాగితే మా సాయి శక్తులు మా శక్తి వంచన లేకుండా ఇట్లాగే ఉచితంగా కొనసాగిస్తాం. మహిళలు కూడా ప్రత్యేక లైన్స్ పెట్టి వాళ్ళకి ఎటువంటి వెయిటింగ్ లేకుండా వాళ్ళకి ముందు సేవలు అందిస్తున్నాం. ఇక ఇంతకుముందు కూడా రొమ్మాల ఫౌండేషన్ ద్వారా అనేక వేలాది మందికి హెల్మెట్ల పంపిణీ కానివ్వండి, వస్త్రాల పంపిణీ కానివ్వండి, ఆర్థికంగా చేయూత అందించాం. దానిలో భాగంగా ఈరోజు ఈ భారీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మాకున్న నిల్వలతో ఎంతవరకు వస్తుందో చివరి బొట్టు వరకు మేము ఉచితంగానే సేవలు అందిస్తాం. అంటే ఈ యొక్క పరిస్థితి కూడా మీ యొక్క ట్రస్ట్ రొమ్ముల ట్రస్ట్ నుంచి కూడా పెట్రోల్ అయితే ఉచితంగా కూడా చేస్తా ఉన్నారు. కాకపోతే చూసుకుంటే కూడా దాదాపుగా ఎక్కడా కూడా స్టాక్ లేని పరిస్థితి, పెట్రోల్ బంకులంతా కూడా మూసేసినటువంటి పరిస్థితి. దీంట్లో మీరు ఒక కార్యక్రమాన్ని చేయడంతో ప్రజలకి ఎటువంటి ఉద్దేశం? మనం చూసినాం గత కొన్ని బాధాకరమైన సన్నివేశాలు ఏమంటే మహిళలు కూడా రోడ్లో నిలబడాల్సింది. ఒకప్పుడు పెట్రోల్ అనేది చాలా సాధారణమైన విషయం అయిపోయింది. ఇప్పుడు గత వారం రోజులకు అత్యంత విలువైన వస్తువుగా మారింది పెట్రోల్ అనేది. అది మనకి దైనందిన కార్యక్రమాల భాగం అది పెట్రోల్ అనేది. దాంట్లో మహిళలు కూడా లైన్లో నిలబడడం, కొద్దిగా చిన్నపిల్లలు కూడా వాళ్ళతో పాటు వేచి ఉండటం, అది చూసి ఈ పెట్రోల్ ఫ్రీ పెట్రోల్ కార్యక్రమం రూపొందించాం. దీనిలో అయితే మనం ఎటువంటి పేమెంట్ ఉండదు. వాళ్ళు రావడం డైరెక్ట్గా ఫిల్ చేసుకొని పోవడం, ఎటువంటి కార్డు స్వైపింగ్లు కానీ ఎటువంటి క్యాష్ పేమెంట్లు కానీ ఏమన్నా. అందులో భాగంగా లైన్లు అనేది ఏదైతే ఉంటుందో ఫాస్ట్గా మూవ్ అవుతాయి. ఈ పేమెంట్ అనేది పూర్తిగా క్యాన్సిల్ చేసి అదంతా మా రొమ్మాల ఫౌండేషన్ భరిస్తుంది. ఎంతైతే పేమెంట్ అది మొత్తం ఈ పెట్రోల్ కంతా దానికి సంబంధించి ఫౌండేషన్ భరిస్తుంది. ఉచిత కార్యక్రమం ఈరోజు స్టాక్ నిల్వలు ఉన్నంత మేరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అంటే ఇది ఈ ఒక్కరోజు మాత్రమే చేస్తారా లేదా ఈ స్టాక్ ఉన్నంత వరకు చేస్తారా? స్టాక్ మాకు అందుబాటులో స్టాక్ ఉన్నంత వరకు, ఎందుకంటే పెట్రోల్ కంపెనీస్ కూడా 4 రోజులకు కానీ ఒక లోడ్ ఇవ్వటం లేదు. ఈ క్రైసిస్ కానీ ఇలాగే కొనసాగితే మాకు ఇంకొక నెక్స్ట్ స్టాక్ అందుబాటులోకి రావడం, అక్కడ కూడా ఆ రోజు కూడా ఇదే మాత్రం ఉచిత పంపిణీ చేపడతాం. దాదాపుగా ఎన్ని లీటర్ల వరకు పంపిణీ చేసేటువంటి అవకాశం ఉంటుంది? అది ఈరోజు పంపిణీ అంటే మనకి ఈ వాహనాల బట్టి ఎంతవరకు వస్తుందో మాకు అంచనా ప్రకారం 6 నుంచి 7,000 అనుకుంటున్నాం. ఆన్ ద వే ఇంకొక లోడ్ కూడా మాకు ఒక లోడ్ అలాట్ చేస్తున్నారు ఇండియన్ ఆయిల్ తరఫున. దాంట్లో కూడా చూస్తాం. మాకు ఇంకొక 1 మోర్ బంక్ కూడా ఉంది. అక్కడ కూడా అయితే ఇదే మాత్రం లోడ్ రీచ్ అవడం, అక్కడ కూడా ఇదే మాత్రం ఉచిత పెట్రోల్ అయితే ముందు ప్రారంభిస్తాం. ముందు 2 వీలర్ల పంపిణీ చేస్తాను. మన ఈ క్రౌడ్ అయితే ఎప్పుడైతే మేనేజ్ అవుతుందో అప్పటి నుంచి 4 వీలర్స్ కూడా దానికి కూడా మొత్తం ఫ్రీ పెట్రోల్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇక్కడ మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. ఈ యొక్క పెట్రోల్ బంక్ చూస్తే మాత్రం అక్కడ చూడొచ్చు మొత్తం వాహనదారులంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. తిరుపతి జిల్లా మొత్తం అంతా కూడా ఒక పెట్రోల్ ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మాత్రమే ఈ యొక్క పెట్రోల్ని ఉచితంగా కూడా అందించడం అయితే మాత్రం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా ఒక ఇక్కడికి దాదాపుగా వేలాది మంది స్కూటర్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్క స్కూటర్కి అయితే మాత్రం ఒక్కొక్క లీటర్ను ఉచితంగా కూడా అందజేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో దీంతో ఎక్కడ లేనటువంటి స్టాక్స్ అంతా కూడా, అంటే తిరుపతి మొత్తం అంతా కూడా బంక్స్ మూసేసిన తర్వాత అలాగే ఒక స్టాకులు కూడా లేనటువంటి బంకులంతా కూడా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి. సో దీంతో ఎక్కడ తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇక్కడికి రావడం, ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళకి స్టాక్ ఉన్నంత వరకు వాళ్ళకి పూర్తిగా కూడా పంపిణీ చేస్తామనేసి రొమ్ముల రాజేష్ చెప్పడంతో కూడా ఈ ప్రాంతం అంతా కూడా చాలా రద్దీగా అయితే కూడా మారింది. సో వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క పెట్రోల్ అంతా కూడా ఉచితంగా ఇస్తూ తను వినూత్నంగా చేసేటువంటి ఒక ప్రయత్నంలో కూడా వీరికి అందరూ కూడా అయ్యేటువంటి పరిస్థితి అయితే కూడా
కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇదొక వినూత్నంగా చేసేటువంటి యొక్క కార్యక్రమానికి అయితే మాత్రం ప్రస్తుతానికైతే ఇక్కడ రద్దీతో పాటు పెట్రోల్ కొరత ఉన్నటువంటి అన్ని వాహనదారులు కూడా ఇక్కడికే కనిపించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ భాస్కర్తో నరేష్, జీ తెలుగు న్యూస్, తిరుచానూరు నుంచి.